ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అంటే మనము మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని మనం స్ట్రాటజీస్ కనుక ఫాలో అయితే అది చాలా ఉపయోగపడుతుంది. మొట్టమొదటిది ఏంటంటే షేరింగ్ అండ్ కేరింగ్ అని అంటారు కదా. మీరు మనసు విప్పి మీకున్న బాధ కానీ మానసిక ఆందోళన కానీ పంచుకోవడం. ఈ పంచుకోవడానికి ట్రస్టెడ్ అడల్ట్ అంటే మీరు బాగా నమ్మిన వ్యక్తి ఎవరైతే మీకు నిజంగానే సాంత్వన ఇస్తారు, మీకు ఓదార్పుని ఇస్తారు, ఈ సమస్యకి పరిష్కారం చెప్తారు అనుకునే వాళ్ళకి మీరు చెప్పుకోవాలి. నెక్స్ట్ మంచి నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మంచి నిద్ర ఉంటే మనకి మానసికోల్లాసము అట్లా అండ్ ఫిజికల్గా మెంటల్గా మనము హ్యాపీగా ఉంటాం. కాబట్టి కంపల్సరీగా మంచి నిద్ర, స్లీప్ వెల్ అంటారు, అంటే బాగా నిద్రపోవడం, సరైన నిద్ర 6 hours మినిమం స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. అట్లాగే ఫిజికల్ అంటే ఏంటి, హెల్తీ బాడీలోనే హెల్తీ మైండ్ ఉందని అంటారు కదా. కాబట్టి మీరు ఫిజికల్గా ఫిట్ ఉండేటట్టు ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తూ ఉండాలి, మూవ్మెంట్ ఉండాలి బాడీలో. అట్లాగే మంచి ఆహారం కూడా మానసికోల్లాసానికి అట్లాగే ఫిజికల్గా కూడా మనకు అవసరం. కాబట్టి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వెల్ బీయింగ్. అంటే ఏంటి, మనము ఆందోళన చెందడం అంటే నిన్నటి గురించి ఆలోచించి లేదా రేపేమవుతుందో అని ఆలోచించి ఆందోళన చెందకుండా ఇప్పుడు ప్రస్తుతంలో హ్యాపీగా ప్రశాంతంగా ఉండడం వల్ల మనకి చాలా వరకు మెంటల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా యోగా, ప్రాణాయామం లాంటివి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కూడా మీరు ఇంకొకటి మనలోని పాజిటివ్ ఇవి అంటే ఏంటి, ప్రతిరోజు మనలో ఏదన్నా ఒక మంచి విషయం ఏదైతే మీ జీవితంలో ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నవ్వడం, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి. బికాజ్ నవ్వు ఎన్నో రోగాలకి మందు అంటున్నారు ఇవాళ రేపు. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రాటిట్యూడ్, అంటే మనం కృతజ్ఞతతో ఉండడం అండ్ మన మీద మనకి ఇష్టం ఉండాలి. మనని మనం ప్రేమించుకోగలిగితే ఆల్మోస్ట్ మానసికంగా మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అన్నమాట.